జిగటమన్నైన నావంక ప్రార్థన చేసుకున్నాం. పరిశుభ్రమైన ఇచ్చిన గొప్ప సమయం బట్టి వందనాలు. మా కుమ్మరిక వాక్యాన్ని మేము ధ్యానించుకుంటున్నా మీరు మాతో మాట్లాడాలి, మమ్మల్ని బలపరిచి మీ సన్నిధిలో బలపరచుకుని ప్రభా సుకృతాన్ని దినంలో ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించుకున్నా మమ్మల్ని దర్శించండి. మా ప్రశ్నలకి జవాబు దయచేసి ఎక్కడైతే మేము పొదువుగా ఉన్నామో తండ్రి మీరు మమ్మల్ని సంపూర్ణంగా మార్చండి. కీర్తన 18 ఎప్పుడు రాయబడింది అంటే దావీదు మహారాజు ఒకవైపు సౌలుతో పోరాడుతున్నప్పుడు, తన శత్రువులతో పోరాడుతున్నప్పుడు, సౌలని రాజుతో అశత్రువులతో పోరాడుతున్నప్పుడు ఇది రాయబడిన అధ్యాయం అన్నమాట. ఇంకా మొదటి 18 వచనాలు మనము చూస్తున్నాము. సిస్టర్ మొదటి 2 వచనాలు. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇక్కడ చూసినట్లయితే 18 అయితే ఇక్కడ దేవుడిని దావీదు మహారాజు ఏ రీతిగా పొగుడుచున్నాడో ఒకసారి మనం చూసామన్నమాట. సిస్టర్ మరోసారి 2వ వచనం. యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇక్కడ చూసినట్లయితే దేవుడిని కష్టకరమైన పరిస్థితులలో దావీదు మహారాజు నీవే నా కేడము, నీవే నా యొక్క భజం, నీవే ప్రభా నేను ఆశ్రయిస్తున్నాను. ఒకవైపు శత్రువులు మరి సౌలు రాజు తగ్గుతున్నప్పుడు, మరి ఆత్మతో అభిషేకించినప్పటికీ, ఇంకా రాజ్యంలో రాజుగా కానప్పటికీ ఆయన విశ్వాసంలో ఏమాత్రం వెంటనే వేయకుండా ప్రభా ఈ పరిస్థితి నువ్వు ఇచ్చావు కాబట్టి నేనైతే నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా అనేది స్తుతించడం మనం చూస్తున్నాం అన్నమాట. 2:13 చూస్తున్నాం. 2:13 నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అన్నింటిని బట్టి, నా పిల్లల్ని బట్టి నేనైతే దేవుడిని స్తుతిస్తున్నాను అనేసి ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది అన్నమాట. నీవు నేను ఇచ్చిన ప్రతి బాధ్యతలను కూడా ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, కష్టకరమైన పరిస్థితులలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే దేవుడిని స్తుతించమంటున్నమాట. నీకు తినడానికి ఆహారం లేనప్పుడు, ఆరోగ్యం నేను క్షీణించినప్పుడు దేవుడు ఏమంటాడంటే నీవు నన్ను ఆశ్రయించాడనమాట. సిస్టర్ 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుంచి నన్ను రక్షించును. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే నేను మొరపెట్టగా నా శత్రువుల చేతుల నుంచి నన్ను తప్పించే దేవుడు అని అంటున్నాడు అనమాట. ఒకసారి ప్రకటన 5:10 ఒకసారి చూస్తున్నాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు
ఐశ్వర్యం, జ్ఞానమును, జ్ఞానమును, బలమును, బలమును, ఘనతయు, ఘనతయు, మహిమయు, మహిమయు, స్తోత్రమును స్తోత్రమును పొందనర్హుడని అంకుడని గొప్ప స్వరముతో గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. చెప్పుచుంది. ఇక్కడ చూసినట్లయితే వధింపగలను పడిన గొర్రెలు ఎవరంటే యేసయ్య రక్తం. యేసయ్య గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఎప్పుడైతే యేసయ్య మనతో ఉన్నాడో దేవాది దేవుడు మనకి ఏమేమి ఇస్తున్నాడు సిస్టర్? జ్ఞానం, జ్ఞానము, బలము, బలము, ఐశ్వర్యము, ఐశ్వర్యం, శక్తి, శక్తి, ఘనత, ఘనత, మహిమ. మహిమ. ఇక్కడ చూసినట్లయితే శక్తి, ఘనత, మహిమ ఇవ్వడానికి యేసయ్య ఈ లోకంకి వచ్చి నీ పాపం నా పాపం కొరకు చనిపోయి ఉన్నాడు అన్నమాట. ఆ రీతిగా దేవాది దేవుడు నీవు నేను స్తుతిస్తుంటే గొప్ప కార్యము జరిగించే దేవుడు అన్నమాట. నీవు నన్ను ఆరాధిస్తుంటే ఆ యొక్క పోరాటము తన యొక్క దేవదూతల చేత నీ యొక్క నా యొక్క సమస్యలకి పోరాడే దేవుడిని నీవు నేను చూస్తున్నావు అన్నమాట. కీర్తన 18:4 మరణ పాశములు మరణ భాషలు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు మరణపొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. ఇక్కడ చూసినట్లయితే మరణకరమైన పరిస్థితులలో నేను ఉన్నప్పటికీ నా పరిస్థితి ఏమైనప్పటికీ నేనైతే దేవుడిని స్తుతిస్తాను అనేసి దావీదు మహారాజు ఒకవైపు రాజ్యం రాలేదని దుఃఖంతో, మరోవైపు సౌలు యొక్క రాజైన సౌలు యొక్క హింసను గురిస్తూ మరి సౌలుతో పాటు అనేక ఒక ఎనిమిస్ శత్రువులని ఆయన వ్యాజ్యమాడుతూ అప్పటికీ కూడా దేవాది దేవుని స్తుతిస్తున్నాడు అనమాట. దేవాది దేవుని కొనియాడుచున్నాడు అనమాట. ఒకసారి మొదటి సమయం 38 చూద్దాం. ఎట్లా దేవుడు దావీదు ఆయన బలపరుచుకున్నాడు. మొదటి సమయం 30:8 నేను ఈ దండును తరుణ ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చింది. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు ఆయన యుద్ధానికి పోకముందు కూడా దేవాది దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుచున్నాడు అనమాట. 1 సమూయేలు 30 చూసినట్లయితే వారి యొక్క భార్యలను పిల్లల్ని అందరినీ కూడా ఫిలిష్తీయులు దొంగలించుకోవడం చూస్తుంది. మరి అప్పుడు కూడా తనను తాను ఎంకరేజ్ చేసుకొని అయినా ప్రభా నీవు నాకు ఒక మాట చెప్పు, నీవు నేను నిలబడితే నీవు కార్యం జరిగిస్తావా, నువ్వు వెళ్తే నాకు శత్రువుపై విజయం ఇస్తావా లేదా అనేసి దేవాది దేవుని ఒక మొరపెట్టుకొని ఒక వాగ్దానం తీసుకొని అక్కడ విజయం చూస్తున్నాడు అనమాట. అలాంటి మొరతో నీవు నేను దేవాది దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీతో నాతో కూడా మాట్లాడే దేవుడు ఉన్నాడు అనమాట. కీర్తన 18:5-6 పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనకు అంగీకరించి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చూచాను. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు భూమి కంపించి అదిరేను పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపక అవి కంపించారు. ఇక్కడ చూసినట్లయితే పర్వతముల యొక్క పునాదులు కూడా కదిలింపడం చూస్తుందన్నమాట. దీంట్లో ఏంటిది అంటే కేవలం దావీదు యొక్క ప్రార్థన, విశ్వాసం దాన్నే రూఢిపరుస్తూ దేవాది దేవుడు ఆయనతో కూడా నడుస్తున్నాడు అన్నమాట. ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. యెహోవా దేవుడు ఆయనకి ఉత్తరం ఇస్తున్నాడు, ఆయనని బలపరుస్తున్నాడు అన్నమాట.
శత్రువులు ఎదుటను రాజైన సౌలు ఎదుటను ఆయన బలపరిచి నిలబెట్టుకుంటున్నాడు అనమాట. ఇది ఒకసారి మనం ఏ రీతిగా అప్పుడు ఏసీ వచ్చిన తర్వాత అపోస్తులు ప్రార్థన చేస్తే భూమి కనిపించడం ఉంటుందో అపోస్తులు 4 అధ్యాయం కూడా ఒకసారి చూసుకున్నాం. అపోస్తుల 4 అధ్యాయం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించారు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించి. ఇక్కడ మనం చూసుకోవాల్సిన మాట ఏంటంటే ఎప్పుడైతే మనం స్థుతిస్తామో కొనియాడతామో మనము పరిశుద్ధాత్మతో నింపబడతాం. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలో ఉంటుంది అంటే ఎప్పుడైతే మనము బాప్తిజం తీసుకుంటామో మనము ఆత్మతో నింపబడతాం. ఆ యొక్క ఆత్మ పోషణ ఏం చేయాలి అంటే ఈ యొక్క బైబిల్ యొక్క వాగ్దానము మనం ప్రతిదినం ఆహారం ఏ రీతిగా అయితే తింటూ ఉంటామో మనం బతకడానికి అదే రీతిగా ఆత్మకు ఆహారం అంటే వాక్యం అన్నమాట. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మనకి ఎంత వీలైతే అంత సమయం, ఎందుకంటే వాక్యానుసారంగా అయితే 24 గంటలు ఒక దినానికి ఉంటాయి కాబట్టి 2 గంటలు 40 నిమిషాలు మనం దేవుడికి ఇవ్వాలి. అది మనం ఎట్లా స్పెండ్ చేసుకుంటే ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట, 3 గంటలు చేసుకుంటే మరి లేకపోతే ఉదయం 1 గంటన్నర, రాత్రి 1 గంటన్నర మనం చేసుకుంటే మన యొక్క ఉద్యోగ పరిస్థితులను బట్టి మనం దేవాది దేవుని స్తుతించగలుగుతాం, ఆయనని ధ్యానించగలుగుతాం. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయనను ధ్యానించినప్పుడు దీవించే దేవుడు ఉన్నాడనమాట. నిన్ను నన్ను దర్శించే దేవుడు ఉన్నాడనమాట. నీవు నేను మొరపెట్టినప్పుడు ఉత్తరమిచ్చి నీతో నాతో కూడా నడిస్తే దేవుడు ఉన్నాడనమాట. అందరూ మనల్ని విడిచిపెట్టినప్పటికీ, ఇబ్బందులలో ఉన్నప్పటికీ, ఆరోగ్యం క్షీణించినప్పటికీ మనము మొరపెడితే ఉత్తరమిచ్చే దేవుడు ఉన్నాడనమాట. ఆది అపోస్తులు ఆ కాలంలో మొరపెట్టినప్పుడు వారు భయభీతితో ఉన్నారనమాట. ఆ భయముతో వణుకుతో ఇక పరిచర్య ఏం చేయాలి, మాకు వేసేది విషయం ఏం చెప్పలేదు అని స్తుతిస్తున్నప్పుడు అక్కడ గొప్ప కార్యంలో మనం చూస్తున్నాం. మొదటగా వారు ఆత్మతో నింపబడి దాని తర్వాత 3000 మందిని ఒకటే రోజు పేతురు గారు తర్వాత మనం 5వ అధ్యాయంలో చూసినట్టయితే 3000 మందికి బాప్తిజం ఇవ్వడం జరిగిందనమాట. ఆ రీతిగా దేవాది దేవుడు నీతో నాతో కూడా నడవాలని ఆశపడుతున్నాడు అనమాట. పేతురుని నిలబెట్టుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు అనమాట. సిస్టర్ కీర్తన 18:8 ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాజపెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండేను. ఇక్కడ చూసినట్లయితే మేఘ మండలను చేర్చుకొని దేవాతి దేవుడు నీ నా యొక్క స్తుతులు అందుకోవడానికి దావీదు మహారాజు యొక్క కీర్తన మరి ఆయన ప్రార్థన ఆలకించడానికి వచ్చాడనమాట. ఆయనతో ప్రార్థించడానికి మరి ఆయనతో నిలబడడానికి, ఆయన శత్రువులు ఎదుట ఆయన నిలబడటానికి, మరి రాజ్యం ఎదుట పౌలు రాజు ఉన్నాడు, ఆ ఇశ్రాయేలీయులు అందరూ ఉన్నారు. వారి ఎదుట కూడా ఈయన యొక్క విశ్వాసం కలగకుండా మరి ఈయన యొక్క అభిషేకాన్ని ఇది కించపరచకుండా దేవాతి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయనని నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు అనమాట. కీర్తన 145వ వచనం సిస్టర్. యెహోవా ఈ ఆకాశం నుంచి దిగిరమ్ము, పర్వతముల పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టు. ఇక్కడ చూసినట్లయితే పర్వతాలను ఏది కూడా కదిలింపడానికి దావీదు మహారాజుకి దేవాతి దేవుడు సహాయంగా తోడుగా నడిపిస్తూ ఉన్నాడన్నమాట. నీవు నేను ఎప్పుడైతే దావీదు మహారాజుతో విశ్వాసంగా మనకిచ్చిన ప్రణాళిక చెప్పున
మనం ప్రణాళిక పెడుతూ ప్రభా ఇది నా ప్రణాళిక అన్నావు, మరి దీన్ని ఎలా నెరవేర్చాలి ప్రభా అని ప్రార్థించినప్పుడు నీవు నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, కానీ నీతో నాతో మాట్లాడి ఎవరినైతే పంపించి నీకు ఒక వర్తమానం ఇవ్వాలో నీకు ఒక నడవడి చూపించాలో వారిని కూడా పంపించే దేవుడు ఉందన్నమాట. నీవు ఉన్న స్థలానికి వచ్చే దేవుడు ఉందన్నమాట. నేనైతే నా జీవితంలో నేను చూసినప్పుడు 10 ఏళ్ల నిబంధనలో నేను మౌనంగా ప్రార్థించినప్పుడు అనేక కార్యాలు చూశానన్నమాట. నా యొక్క ఎడ్యుకేషన్ విషయంలో, మరి నా యొక్క ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో కార్యాలు నేను చూడగలిగాను అనమాట. నేనైతే అడగలేదు, కానీ దేవుడైతే ఇష్టంగా నన్ను అభిషేకం చేసుకున్నాడు ఆ సమయంలో. మరి నేను దేవానికి దేవుని మొరపెట్టినప్పుడు, ఉత్తరం ఇచ్చినప్పుడు నాకు సహాయం చేసే దేవుడు మీతో కూడా నిబంధన చేస్తున్నాడు అనమాట. నాకు మొరపెట్టుకుని నేను మీకు ఉత్తరం ఇచ్చాను. ఇర్మియా 33:3 మనం ఇది చూసుకుంటాం. ఆయన అడిగేది ఏంటంటే, నీవు నేను ప్రార్థిస్తే నిన్ను నన్ను దర్శించాలని, మన యొక్క విచారాలకి ఒక సమాధానం చెప్పాలని, నిన్ను నన్ను బలపరచాలని, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీపై నాపై ఒక ప్రణాళికతో ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి సిల్వ మానుపై అర్పించాడో ఆ రీతిగా నీవు నేను నిలబడాలని, నీవు నేను ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటు పడాలని ఆశతో ప్రణాళికతో ఆయన మనల్ని ఈ లోకానికి పంపించాడనమాట. కీర్తన 18:10-11 చెరువు మీద ఎక్కి ఆయన ఎదురు వచ్చాను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను, గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, గాఢాంధకారము ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను, ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయినాను. ఇక్కడ చూసినట్లయితే అన్ని వ్యతిరేకతలను కూడా శీలిస్తున్నాడు అనమాట. ఆకాశ మండలంలో మనము 2 కొరింథీ 10:4 చూసినట్లయితే మన పోరాటం ఎట్లా ఆయన పోరాడుతున్నాడో చూద్దాం. 2 కొరింథీ 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎవరు మన విషయంలో ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. అది ప్రతికూలమా అనుకూలమా అని కూడా తెలియదు. కానీ మనకు ఒక వాగ్దానం ఉంది, ప్రభా ఎవరైతే నీ నా విషయంలో ప్రతికూలంగా మాట్లాడుతున్నారో ప్రభా వారిని నీ యొక్క రక్తంలో బటన్ స్పిట్లో వేసి బంధిస్తున్న ప్రభా అనేసి బంధించినప్పుడు రక్తంతో అది బటన్ స్పిట్లో బంధించబడుతుంది. మన విషయాలలో ఎవరైతే ప్రతికూలమైన ఆలోచనతో ఉండి మనం పడిపోవాలని ఆశపడుతుంటాడో వారిని దేవుడే చూసుకుంటాడు అనమాట. వెంజెన్స్ ఈజ్ మైన్ అన్నమాట ఇంగ్లీష్లో. ప్రతికూలము ఏదైతే ఉన్నప్పటికీ మన శత్రువుల మీద దేవుడు చూసుకుంటాడని మాటిస్తున్నాడు అనమాట. నా యుద్ధము మధ్యాకాశంలో ఉన్న దురాత్మలతో. కాబట్టి ఒక విశ్వాసి ఎప్పుడు కూడా దేవాది దేవుని సన్నిధిలో అవును ప్రభా మరి నా యొక్క ప్రార్థనకి వ్యాజ్యమాడే దేవుడు. ఎప్పుడైతే నీవు నేను ప్రార్థిస్తామో దేవుడు మనకి దేవదూతల సహాయము అందిస్తుంటాడు అనమాట. దేవదూతలు వచ్చి ఏ రీతి అయితే ఎలీషా భక్తులకి కాకులతో ఆహారం అందించాయో ఆ రీతిగా నిన్ను నన్ను పోషించే దేవుడని మనం వెంబడిస్తున్నాం అన్నమాట. ఆయన ప్రార్థించాడు, ప్రభా మరి అరణ్యంలో నేను ఎట్లా బతకాలి అంటే కాకులు వచ్చి నీకు ఆహారం ఇస్తాయనేసి. అదే మరి మరి నువ్వు కరువిస్తా అంటున్న 3 సంవత్సరాలు నన్ను ఎట్లా అంటే ఒక విధవరాలని ఆయన పోషించడానికి ఆయన దేవుడు దీవించాడు అనమాట. ఆయన ఆ యొక్క ఏలే ఒక అభిషేకాన్ని బట్టి వారి కరువుకాలం అంతా కూడా సమృద్ధిగా తిన్నారనమాట.
మొదటి రాజులు 17వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాము. ఇక్కడ మనం చూసినట్టయితే దేవాది దేవుడు నీవు నేను ప్రార్థిస్తే మనం దర్శించి మన అవసరతలన్నింటినీ తీరుస్తానంటున్నాడు అనమాట. అది మరి కుటుంబ పరిస్థితులు అయినప్పటికీ, ఆర్థిక పరిస్థితులు అయినప్పటికీ, ఇంకా ఏ ఒక్క రోగం ఉన్నప్పటికీ వాటిని అన్నింటి నుంచి కూడా తప్పించే దేవుడు అనమాట. కేవలం నీవు నేను స్తుతిస్తే నిన్ను నన్ను నిలబెట్టుకోవాలని, నీతో నాతో నడవాలని, యేసయ్యతో ఈ లోకంలో దేవుడు ఏ రీతిగా నడిచాడో ఆ రీతిగా నిన్ను నన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు అనమాట. అలాంటి దేవుడు నీకు నాకు ఒక ప్రణాళిక ఇచ్చి నడుపుతున్నాడు అనమాట. కానీ ఆయన నీకు ఇచ్చింది ఏంటి అంటే, నీవు ఏది ఇష్టపడతావో అది చేయి. నువ్వు సాతాను కార్యాలు చేయాలంటే సాతానుతో నడువు, నా కార్యాలు చేయాలంటే వాక్యానుసారమైన జీవితాన్ని ఎంచుకోమంటున్నాడు అనమాట. నారో ఏదైతే ఇరుకైన మార్గం ఉంటుందో దాన్ని ఎంచుకొని వాక్యానుసారంగా నీవు నా యొక్క జీవితం సవరపరుచుకొని, ఇది నా యొక్క సవరణ ప్రభు అంటే దీవించే దేవుడు అనమాట. నిన్ను నన్ను ఎక్కడ దేనికి నువ్వు తక్కువ చేయలేదు, కానీ నిన్ను నన్ను హెచ్చించి వాడుకోవాలని, ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవాలని, అనేకులకు సాక్షులుగా ఉండాలని దేవుడు నీతో నాతో కూడా ఇష్టపడుతున్నాడు అనమాట. సిస్టర్ 13 యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముతోని పుట్టించెను, వడగండ్లను మండుచున్న విప్పులు రాలెను. ఆయన తన బాణమును ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా విడిపించి వాటిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వెడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే దేవాతి దేవుడు వస్తాడో అన్ని ఆకాశంలో భూమి యొక్క పునాదులు కూడా కదిలింపబడతాయి. అది పర్వతాలైనప్పటికీ, మరి సముద్రం అయినప్పటికీ అవన్నీ కూడా కదిలింపబడతాయి. కానీ నీవు నేను దేంతో కదిలింపబడాలి అంటే వాక్యంతో కదిలింపబడాలి. మనం ఒకసారి యెషయా 55:10 ఒకసారి చూసుకుందాం. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా కదిలింపబడతామో ఆ యొక్క వాక్యమే దేవాతి దేవుని యొక్క విజయం మన జీవితంలో చూపిస్తుంది అనమాట. 5:10 వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించి వారికి ఆహారమును కలుగుటకై అది చిగించి వర్ధులు నట్టు చేయను. అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును, నిష్ఫలముగా మరల నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఎందుకంటే దేవుడు మనల్ని వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు అన్నమాట. ఎందు నిమిత్తమైతే వాక్యం మన జీవితంలో విత్తబడిందో ఆ ఫలించి అభివృద్ధి పొంది ఆయనని మహింపరిచే మహిమలో నీవు నేను నిలబడాలని ఆశపడుతున్నాడు అనమాట. నిన్ను నన్ను అభిషేకించి నీకు నాకు ఇచ్చిన ప్రణాళికని బలపరచాలని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. దానికి ఒకటి మనము సమయం వెచ్చించి వాక్యానుసారంగా మన జీవితాన్ని సవరపరచుకోవడం అనమాట. దావీదు మహారాజు ఏ రీతిగా అయితే శత్రువుని తరలించినప్పటికీ, రాజైన సౌలు ఆయనను చంపాలని ఆశపడుతున్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకొని నిలబడ్డాడు. ఆ రీతిగా ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెట్టుకోమని ఆశపడుతున్నాను అనమాట. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా నాయన, మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నట్లయినా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించిన తర్వాత కృపను అనుగ్రహించండి. మేము బలహీనంగా ప్రభావ అయినప్పటికీ నువ్వు బలంగా ప్రభావ మమ్మల్ని నిలబెట్టుకుని దేవుడైనా మూలుగుల శబ్దంతో రోమా 8:26 చెప్పారు. ఆత్మని మా పట్ల మొరపెడుతుందని ఆ రీతిగా ప్రభావ మొరపెట్టుట కావచ్చు కృపను అనుగ్రహించండి. మమ్మల్ని ఆయుధపరిచి నిలబెట్టి నీ రాజ్యవ్యాప్తులు
ప్రభా నిలబడే కృపను పెంచిన అనేకులను మీ రాజ్యంలో చేసిన కాదు కృపతో దీవెనకు ఆశీర్వాదాలతో నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి